అందరికీ నమస్కారం. శనివారం గానీ, ఆదివారం గానీ పొద్దున్నే 4 గంటలకు బుల్డోజర్లు చాలా వేగంగా ఆ సప్పుళ్ళతో లేచే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాసులు, ఆ బుల్డోజర్ ఏ ఇంటి మీద పడతదో అన్న భయం వారికనుకున్నట్టే ఆ సప్పుడొచ్చే ఇండ్ల మీదనే పడ్డది. అదే హైదరాబాద్ రంగనాథ్ గారి అరాచకాలు. దాని ఎనక ఉండి పూర్తిగా నడిపిస్తున్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఒక్క మాట ఒక ఒక కోర్టు ద్వారానో, ఎవరి ద్వారానో అంటే అసలెంతో బాధపడే పరిస్థితి. కానీ ఈరోజు మరి రంగనాథ్ గారైతే నేను కూడా వారానికోసారి కోర్టులతోని తిట్ల పడొచ్చు హైకోర్టుతోని. హైకోర్టుతోని వారానికోసారి తిట్ల పడ్డ వ్యక్తి ఎవరు ఉండ్రు ఐపీఎస్ ఆఫీసర్ అంటే అది నన్ అదర్ దాన్ మిస్టర్ రంగనాథ్ ఐపీఎస్ హైడ్రా కమిషనర్‌గా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఏకంగా ఒక అడుగు ముందుకే ఏసిండు. ఎట్లేసిండంటే ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఊహించని షాక్. భారీగా జరిమానా విధించిన హైకోర్టు. ఏంది సార్ ఇది రంగనాథ్ గారు? ఏం చెప్పండి? కోర్టు ఆదేశించిన కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌కు హైకోర్టు రూపాయలు 50,000 జరిమానా విధించింది. నేను అనుకుంటా ఈయన రిటైర్ అయిన తర్వాత ఇక పొద్దుమాపు కోర్టుల చుట్టే తిరగాలిగ. రంగనాథ్ గారు పొద్దుమారు కోర్టుల చుట్టే తిరుగుడుంటది. నేను చెప్తున్నా కదా! ఈ ఎప్పుడైనా సార్ పేదల పాపం మనకు తాకద్దు. పేదల పాపం వద్దు. పేదల ఓపు వద్దు. అది ఎవరైనా సరే మధ్య తరగతి అయినా సరే. ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు, చేసి చూడు అనే సామెత ఉన్నది. ఈరోజు నువ్వేమో ఇల్లు కూలగొట్టి చూడు అని చెప్పి నువ్వు అంటున్నావు. రేవంత్ రెడ్డి గారి హస్తంలో పడి. అర్థమైందా? ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రూపాయలు 50,000 జరిమానా విధించింది. నగర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణ కూల్చివేతల్లో వార్తల్లో నిలుస్తున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. ఒక కేసు విచారణకు సంబంధించి కోర్టు ఆదేశించినప్పటికీ సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్లక్ష్యానికి తీవ్రంగా పరిగణించిన హైకోర్టు కమిషనర్ రంగనాథ్ గారికి అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 50,000 జరిమానా కాస్ట్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఎంత ఘోరం సార్ ఇది! అంటే ఈరోజు నీ తప్పులు ఒక్కొక్కటి అన్నీ బయటికొస్తా ఉన్నాయి. నేను ఏ రోజు చెప్పిన ఈయన సిన్సియర్ ఆఫీసర్ కాదు. ఈయన ఇల్లే యూసుఫ్‌గూడ పెద్ద చెరువులుంది. దాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఇయాల్టికి వచ్చి చెప్తాడు గానీ ఆయన డాక్యుమెంట్స్ చూపియలేదు. నేను దాన్ని అది ఏదైతే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉందో, ఆ పార్క్ గూడా అదంతా గూడా కృష్ణకాంత్ మన యూసుఫ్‌గూడ పెద్ద చెరువు అంటారు. కాబట్టి నేను చెప్పింది చాలామంది ఒప్పుకున్నారక్కడ. కానీ ఈయన ఇది మా నాయన కట్టిండు, 40 ఏండ్ల కిట్టిండు, 50 ఏండ్ల కింద కట్టిండు అని చెప్తారు. ఈరోజు అన్నీ అసొంటి ఇండ్లే కూర్చోరు. నేను చెరువుల పరిరక్షణకు వ్యతిరేకం కాదు. చెరువుల పరిరక్షణ కాపాడాలి. కానీ దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇది పద్ధతి లెక్క పనిచేయదు. ఒక మాఫియా లెక్క పనిచేసింది. శనివారాలు, ఆదివారాలు ఏంది సార్ డ్యూటీలు చేసుడు? సరే. సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశం ఇచ్చిందంట. కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు తీసుకోవడం, కాలయాపన చేయడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రంగనాథ్‌కు విధించిన ఈ జరిమానా మొత్తాన్ని తక్షణమే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విభాగాల ఆలస్యంపై కోర్టు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రియల్‌గా ఇది కోర్టు ఎన్నిసార్లు చెప్పి ఈయనొకటి ఇంకొకడు ఉన్నాడు సందీప్ కుమార్ సుల్తానియా అని. ఈ రిటైర్మెంట్ పైసలీరా బాబు అని అంటే ఆయన కథలు పడతా ఉంటారు. ఇగ ఇస్తున్నా, అగ ఇస్తున్నా, నువ్వు మా ముందు వచ్చి నిలబడాలంటే నెక్స్ట్ ఆయన పెళ్ళే అవుతుంది. రంగనాథ్ గారి తర్వాత హైయెస్ట్ తాయిలాలు పడ్డాయి ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారికి. నెక్స్ట్ ఆయన పెళ్లి కూడా అవుతుంది ఇందులో. కాబట్టి ఇవి మీరు ప్రభుత్వంతో ఉన్నప్పుడు చట్టానికి మనం లోబడాలి. చట్టానికి అనుగుణంగా మనం పనిచేయాలి. ఈరోజు ఎన్ని కేసులు అసలు దీనిపైన ఒక అడ్వకేట్ అశోక్ గారితో అసలు మాట్లాడదాం. అసలు ఇప్పటి వరకు అంటే ఈ ఫైన్ అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి ఎప్పుడన్నా పడ్డదా? ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ని సార్లు
కోట్లతోని ముట్టకాయలు తిన్న రోజులు ఎప్పుడెప్పుడు ఉన్నాయా? లేవు. ఇదే ప్రథమమా అనేది మనం చూద్దాం. ఇది ఈయన పైన వచ్చే రోజుల్లో ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది? ఏ విధంగా ప్రభావం ఉండబోతుందనేది గూడా మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఈ ఈ విధమైన చర్య మంచి పద్ధతి గాదు. ఈ విధంగా సార్ నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. సార్ భద్రాచలం గారు. నేను రాజకీయాలకొచ్చినాక సార్ ఒక ఆ! హైకోర్టుతోని ఆ! ఆ! ఒక ఆ! ఒక ఇన్ని సార్లు మొట్టకాయలు తిన్న ఐపీఎస్‌ను రంగనాథ్ తప్ప నేనైతే ఇప్పటిదాకా చూడలే. మీరు చూస్తే చూడొచ్చు మీ లైఫ్‌ల. నేనైతే నేను చూడలే. చూడలే. నంబర్ 1. రెండోది ఎవరంటే సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు. ఆ! ఆ! వీళ్ళిద్దరికి ఇయాల హైకోర్ట్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా రూ. 50,000 జరిమానా యేసిండు సార్. అవును. సరే. ఆ! 50,000 జరిమానా యేసింది. టోటల్‌గా నువ్వు కోర్టుని ధిక్కారంతో పనిచేస్తున్నావు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నావు అని జెప్పి, ఈ శనివారం, ఆదివారం ఆఫీసర్‌కు గట్టిగిచ్చింది సార్. ఏంది సార్ అసలు ఎటు పోతుంది? అసలు హైడ్రా ఏం పని చేస్తది? నిజంగా ఈ చెరువుల సంరక్షిస్తుందా? లేకుంటే ఇది ఒక మాఫియా లెక్క పనిచేస్తుందా సార్? ఈళ్ళకి బ్రెయిన్ అనేది లేదు. హ్మ్. బ్రెయిన్ లేనోడికి ఏం తెలుసుద్ది చట్టం గురించి? చట్టబద్ధ పరిపాలన అనేది రాష్ట్ర స్థాయిలో లేనప్పుడు, ఆ! రాష్ట్ర స్థాయి ఆ! హెడ్ ఆ! అక్కడ నుంచి డైరెక్షన్స్ పైన పనిచేయడానికి ఇయన్నీ పెట్టారు కొత్తగా. హ్మ్. ఫార్మ్ చేశారు మున్సిపల్ చట్టంలోనే. ఆ! మున్సిపాలిటీకున్న పవర్స్ అనేయి అదే ఇంతకుముందు ఎన్ఫోర్స్‌మెంట్ ఉండేవి గదా! అవును. డిస్టెన్సు అయన్ని తీసి హైడ్రాని పెట్టారు. హైడ్రా అంటే నాకిష్టం, హిట్లర్‌కిష్టం అని. అవును. హిట్లర్. హిట్లర్‌కి ఇష్టమున్నప్పుడు మరి హిట్లర్‌కి ఏమిష్టం? చట్టం ఇష్టమా? అంటే ఇప్పుడు హిట్లర్ బొక్కలిరిగినట్టే గదా సార్. హిట్లర్ చట్టం ఇరిగిస్తాడు సుట్టం కాదు కాబట్టి కోర్టులో చట్టం తెలుసు కాబట్టి కోర్టులు స్వచ్ఛంగా జరిమానాగా జైలుకి కూడా పంపుతాయి. హ్మ్. జైలుకి కూడా పంపుతాయి. ఎందుకంటే వీళ్ళకి గ్రాస్లీ వయలేటింగ్ ఆ! హ్మ్. ఏమాత్రం ఇప్పుడు ఎన్ని సార్లు రిపీటెడ్‌లీ చెప్పినప్పుడు, ఇప్పుడు ఏదైనా తొందరపాటు చర్యలెందుకు అంత అర్జెంట్‌గా ఒక రోజులో ఓవర్ నైట్‌లో హైదరాబాద్ చెరువుల కబ్జాలు కొన్ని దశాబ్దాలు జరిగినప్పుడు, హ్మ్. ఒక్క సంవత్సరంలో పేరు తెచ్చేసుకుందామని చెప్పి అందులో పేదోళ్ళు నలిగిపోయారు. ఎంతోమంది అడ్రస్ లేకుండా పోయారు. హ్మ్. ఇప్పుడు డబ్బున్నోడే కోర్టుకెళ్ళి కంటెంప్ట్ ఏసి కోర్టు లాగి గల్లాబట్టి డబ్బులు జరిమానా ఏస్తున్నాడు. హ్మ్. అంటే అది ఏం సంకేతాలిస్తుంది? హ్మ్. ఉన్నోడు పోయిండు కాలగర్భంలో కలిసి. హ్మ్. ఉన్నోడు మాత్రం వదిలేటట్టు లేదు ఈడ్ని. హ్మ్. నువ్వు హైడ్రా గాదు, హిట్లరు గాదు. ఎవడైనా సరే జవాబుదారీ హ్మ్. పబ్లిక్‌కి. అది కోర్టు ఖచ్చితంగా అది చట్ట ప్రకారం. సార్ ఈ మధ్యలనే హ్మ్. మరి ఏది నాలుగో ఏది నాలాను మళ్లించిన ఈదుల కుంటను నేను గతంలో ఈదుల కుంట బేస్ వీడియో చేసినా అవును. సార్ మీరు చూసిండ్రు. అవును. అవును. చెరబట్టి హ్మ్. రూపాయలు 1,50,00,00,000 కాలువ నిర్మించిన రియాల్టర్లు. హ్మ్. ఎండబెట్టిన చెరువులో నిర్మాణాలకు యత్నం. హ్మ్. ఆ! ఇది ఈనాడులో వచ్చింది సార్. అవును. ఆ! ఈనాడే వచ్చింది. సార్ ఏం సార్ దీని స్టోరీ? ఇప్పుడు ఆ చెరువుని ఇప్పుడు వాళ్ళు గత సంవత్సరన్నర క్రితమే హ్మ్. దాన్ని కన్వెన్షన్ కూలగొట్టారు. ఆ! కూలగొట్టినప్పుడే దాని నాలా నీళ్లు ఇప్పుడు లింక్ చెరువులే ఏ చెరువైనా లింకులే ఉంటాయి. అవు. ఆ నీళ్లు ఎందులోకి పోతున్నాయి అనేది ఆ రోజే చూసి ఇక్కడి వరకు రావాలి గదా! ఆ! మీరు దాన్ని చేసి గాయగత్తర్ చేసినాక వీళ్ళందరి దృష్టి 2 నెలలకొచ్చింది. హ్మ్. ఇక్కడ సిపిఐ, సిపిఎం వోళ్ళు ఎవరో ఎన్‌జిటికి కంప్లెయింట్లు ఇచ్చి రోజు పేపర్‌లో కొట్టిచ్చి హ్మ్. అప్పుడు ఇది రెజ్యూమ్ చేసిన తర్వాత పెద్ద మెయిన్ మీడియా దృష్టికెళ్ళింది. టీవీ హ్మ్. 9 హ్మ్. తర్వాత ఈనాడు మాత్రం వదలకుండా రాసింది తర్వాత మాత్రం. హ్మ్. రెజ్యూమ్ అయ్యాక. హ్మ్. 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 అప్పుడు ఇప్పుడు కాలం ఒక్కొక్క రోజుకి ఒక న్యూస్ ఎందుకంటే తుమ్మిడికుంటకి లింక్ 1 ½ కిలోమీటర్ ఉందని చెప్తున్నారు గదా! అవును. 1 ½ కిలోమీటర్ ఆ రోజు హైడ్రా చేయాల. పేపర్ రాయడం హైడ్రా వాళ్ళు అది ఎప్పుడైతే దాన్ని రెజ్యూమ్ చేశారో ఆ కూలగొట్టి హ్మ్. సంవత్సరన్నర అయిపోయింది గదా! తుమ్మిడికుంట కొట్టేసి. అవును. తుమ్మిడికుంట కొట్టిన తర్వాత మరి దీన్ని నీళ్ళు ఎక్కడికెళ్ళాలనేది చూడాలి గదా! హ్మ్. మూసుకొని పోయిండు. ఇప్పుడు అక్కడ నీళ్లొచ్చినియి అన్నీ వచ్చి రోడ్లు ఆ హైటెక్ సిటీ యశోద ముందు ఆ రోడ్డంతా ముంచినియి గదా! మొన్న. అవునవును సార్. ఇప్పుడు ఆ నాలాలు నేను ఏర్పడడం మొన్న వల్ల జరిగిందది. నేను బోయినప్పుడు గూడా అదే చూపించినా గదా సార్. ఇప్పుడు ఇక్కడికొచ్చి అదే ఈడ గదా! మునుగుతే మీరు ఆ రోజు అనేది గదా! ఈ నీళ్లు మొత్తం హైటెక్ సిటీకెళ్ళిపోతాయి. ఆడ మునుగు ఎదురుగానే పడతాయి. ఆ! మునిగిపోతది. ఆ! మరి దీని కథేంది రంగనాథ్ గారు అని జెప్పి ఆ రోజు మేము జేసినాం. హ్మ్. అదే గదా! హ్మ్. మీరెప్పుడది మార్చిలో జేశారు. అవును సార్. మార్చిలో జేస్తే ఈళ్ళకి మే నెల ఆఖరు తిరిగి దొరకరు కూలగొట్టడానికి. ఆ! నెల ఆఖరిలో కూలగొట్టినప్పుడు ఇప్పుడు ఆ బాక్స్ డ్రైన్ ఎందుకు పగలగొట్టలేదు? హ్మ్. ఆ బాక్స్ డ్రైన్ పగలగొట్టాలి గదా! అవునవును. 50,00,000 గదా అడ్డం. నీళ్ళెళ్ళటానికి బాటిల్ నెక్ అదే గదా! అవును. అదే. వరద ఎళ్ళకుండా ఆపేస్తుంది. హ్మ్. ఇప్పుడు మన 10 అడుగులు, 5 అడుగులు ఉండే కాలువను మీరు మీటర్ తీసుకొచ్చారు ఆ రోజు అన్నారు గదా! వీళ్ళు మీటర్‌న్నరలో చేయాల్సిన పనులు జేయకుండా చేయకూడని పనులు జేస్తున్నారు సార్. అందుకనే ముట్టకాయలు పడుతున్నాయి.
ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీకు అక్కడ ఇంకోటి ఏంటంటే, అది పోగొట్టపల్లి అయినా మీరు ఒకటే అన్నారు, కానామెట్టి అయినా చెరువే. చెరువు అంతే. కనీసం కోర్టులో సమాధానం చెప్పారా? చెప్పలే. చెరువు కదా, లేక్ ను కబ్జా పెట్టిన దాని మీద వెళ్ళకుండా పక్కన గవర్నమెంట్ ల్యాండ్, అది పట్టా ల్యాండ్. అంటే కుమ్మక్కైనట్టుంది సార్ పార్టీతోని, సెటిల్మెంట్ ఇప్పుడు అయినట్టుంది. గవర్నమెంట్ అది అది యాక్చువల్ గా ఏంటంటే కానామెట్టి పట్టా ల్యాండ్, అది ఉమ్. పట్టా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టి లోపల అసలు చెరువు దగ్గర ఆ బాక్స్ పాల్గొట్టి డబ్బులు వస్తాయి వాళ్ళ దగ్గర. అవును. డ్రైనేజ్ పూల్చినప్పుడు అదే అందుకోలు కూడా దాన్ని నీరు నింపేయాలి దాన్ని. అవు. మరి వెళ్ళకుండా చేసినప్పుడు ఎంత ఎట్లా అంటే పిల్లకాయల ఆట. అవి ప్రిమెచ్యూర్ గా వెళ్ళిపోయి లా తెలుసా తెలీదా, మరి రిప్రజెంట్ ఎవరు చేస్తున్నారా? సార్ ఇవాళ దాకా హైదరాబాద్ లా ఎన్ని గుల్లగొట్టింది కదా, ఎన్ని చెరువులు ఇచ్చేసింది కదా, ఒక్క దాన్ని కూడా ఇవాళ దాకా FTL ఫిక్స్ చేయలే, దాన్ని ఇది బఫర్ జోన్ ఫిక్స్ చేయలే. ఇవాళ దాకా చేయలే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసి వెళ్ళిపోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఉందా అసలు? అసలు సార్ ఇందులో ఇరిగేషన్ వాడు కనవాడు, రెవెన్యూ వాడు కనవాడు, ఒక హైడ్రానే కనబడుతుంది. హైడ్రానే కనబడుతుంది. హైడ్రా కనపడుతుంది అంటే ఈ హైడ్రా అనేది మన ఇప్పుడు దాన్ని ఏమంటారు కదా, హైడ్రోపోనిక్ లాగా, హైడ్రోపోనిక్ గంజాలా తయారైంది. అంతే అంతే సార్. హైడ్రోపోనిక్ గంజా ఓజీ అన్నారే, ఇది గంజా వ్యాపారం లాగా ఉంది, ఇది మన చట్టబద్ధ పరిపాలన లాగా లేదు. ఇంకోటి మీకు అక్కడ మొన్న ఇంకో రీసెంట్ జరిగింది, ఎత్తిన ప్రాపర్టీస్ క్లెయిమ్ ఒకటి 15 ఎకరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ దాన్ని వాళ్ళు కోర్టులో ఇస్తే, కోర్టు 2016 నుంచి ఛాలెంజ్ లో ఉంటే మొన్న రిజిస్టర్ ఇచ్చింది. 5 లక్షల రూపాయలు జరిమానా, సిఐడితో ఇన్వెస్టిగేట్ చేయించమంది ఐపీఎస్ ఆఫీసర్. 15 acres sir, high court order same time vast extents under occupation of same fake certificate of sex serviceman assigned Ramanjanayudu కదా సార్, Ramanjanayudu and family has not had appealed in apex court since 2022. రామనాయుడు అది ఇది దాన్ని కంపేర్ చేయాలి. ఎట్లా అంటే ఇవన్నీ ఒకటేసారి 41 సార్. రామనాయుడు అంటే సినిమా యాక్టర్, సినిమా ప్రొడ్యూసర్, దగ్గుబాటి రామనాయుడు ఫ్యామిలీ. ఓకే. ఇది మీకు ఇప్పుడు మొన్న సింగిల్ జడ్జి వాళ్ళకి ఎగెన్స్ట్ ఎత్తినాకి ఇచ్చినప్పుడు దాన్ని ఇక్కడ కూడా అప్లై చేసి గవర్నమెంట్ అప్పుడు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని రిట్ వేసి రిట్ లో పోగొట్టుకొని తర్వాత రిట్ అప్పీల్ చేసినప్పుడు రిట్ అప్పీల్ కూడా పోయింది, తెలంగాణ గవర్నమెంట్ వేసింది. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాల. ఇప్పుడు ఇదే సేమ్ అదే ప్రొసీడింగ్, ఏది ఆ పార్టీ వన్ మీద ఎక్స్ సర్వీస్ ప్రొసీడింగ్ సిఐడి ఎంక్వైరీ చేసినప్పుడు మరి దీని మీద కూడా జరిగిందంటే గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ మీద సిఐడి తీసుకుంటుందా? తీసుకోవాలి. గవర్నమెంట్ సర్టిఫికెట్ పైన ఎవరెవరు కొన్నా అందరూ చెల్లదు, అంతే లింక్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు దాంట్లో బిగ్ బిగ్స్ హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండింగ్. అవును సార్. ఇప్పుడు ఆ ఎత్తిన ప్రాపర్టీ కూడా తక్కువ వాడు మామూలు బెంగళూరు వాడు ఆ భూమి మీద ఎంతో కన్నేసి ఎంతో పరివిలు చేసి అవుతుందేమో ఎదురు చూసి కోర్టు కేసు ఓడిపోయిన తర్వాత అక్కడ గుండెలు ఉన్నారు పెట్టిన వాళ్ళు. దాని మీద స్టే తెచ్చుకోవచ్చు, అది వేరే వాళ్ళ ఆప్షన్ ఉంది, రైట్ టు అప్పీల్ ఉంది. ఈ లోపల ఫెన్సింగ్ చేశారు మనోళ్ళు. సార్ ఇప్పుడు ఫెన్సింగ్ చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే నేను హిట్లర్ అని చెప్పుకున్నాడు, హిట్లర్ స్ఫూర్తితో తెచ్చుకున్నా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా బొక్కలు ఎరిగినట్టే కదా సార్ హైకోర్టు దెబ్బతో. అసలు సిగ్గుంటే దాన్ని స్క్రాప్ చేయాలి. ఎందుకంటే ఇన్ని సార్లు స్టిక్సర్స్ కోర్టు పాస్ చేసి మన పెనాల్టీ వేసి ఇంత తిట్టుంటే ప్రతి జడ్జి దగ్గర ప్రతి రోస్టర్ లో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎన్ని మొత్తం తీయండి బయటికి, హౌ మెనీ టైమ్స్ ఇంపీచ్డ్ ఆర్ స్టిక్సర్స్ పాస్ అగైన్స్ట్ ది హైడ్రా, అన్ని సార్లు ఉండకూడదు. ఒక్క మాట ఏంటి చీఫ్ మినిస్టర్ పోస్ట్ అంటే ఏంటి, స్టాండర్డ్స్ ఒక సెట్. సార్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాదు సార్, చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చీఫ్ లిక్కర్ లాగా, చీఫ్ లిక్కర్ లెక్క ఇప్పుడు చీఫ్ మినిస్టర్, నాట్ చీఫ్ మినిస్టర్. అదే గుడుంబ, అంతే అంతే, వెరీ చీప్, వెరీ చీప్, వెరీ చీఫ్ మినిస్టర్. అట్లా ఉన్న పరిస్థితి రియల్ సార్. చీఫ్ మినిస్టర్ పరువు, దాని పేరు పదవే, దాని వాల్యూ పోయింది. వీళ్ళు శాల్వాలు కప్పి రావటం, ఇక్కడికి వచ్చాము ఆయన బూతులు తిట్టడం, ఇదే సరిపోతుంటే మరి అంతే అనుకోవాల్సి వస్తుంది. అంతే అంతే శాల్వాలు కప్పుడు అక్కడికి కావాలిచ్చుకుంటూ ఇక్కడికి వచ్చి సార్. ఒరిజినల్ గా అయితే ఎథిక్స్ ఉన్నోడు అయితే ఫస్ట్ రంగనాథ్ అంటే రాజీనామా చేయాలి కదా సార్, దానికి ఇక ఉండా డ్యామేజ్ కదా, గవర్నమెంట్ ప్రెస్టేజ్ పోతుంది అక్కడ కోర్టు దృష్టిలో. ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారు, ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి 3 డిపార్ట్మెంట్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. అవి చేసుకోకుండా ఎప్పుడు కాంట్రాక్టరీ ఉంటే చట్టబద్ధ పరిపాలన లేనట్టే కదా. అరే సార్ ఇప్పుడు సార్ ఎంత మందిని తెలుసా సార్ ఇప్పుడు ఇబ్బంది పెట్టేది, చిన్న చిన్న రైతులు ఎక్కడ చూడు సార్, ఇక్కడ నేను రోడ్లు వేస్తా, ఈడ రోడ్డు వేస్తా, ఆడ రోడ్డు వేస్తా, ఈడ బిల్డింగ్ కడతా, ఆడ బిల్డింగ్ కడతా, ఈడ మూసి కడతా,
ఈడ ఆ. ట్రిబుల్ ఆర్ రోడ్ వేస్తా, ఆడ ఫ్యూచర్ సిటీ ఆ. రోడ్ వేస్తా, అన్ని ఇవే సార్. ఏమైనా మంది ఇల్లు గుల్లగొట్టాలి, మళ్ళీ మంది భూములు గుంజుకోవాలి. ఏకైక ఇక్కడ ఏకైక దుకాణం. అసలు ఫండ్స్ ఎంత క్రెంచ్ ఉందంటే ఆ, డ్యూటీలో ఉన్న పోలీసులకి ఈ ట్రాఫిక్ లో పనిచేసే లా అండ్ ఆర్డర్ లో ఆ. వీళ్ళు పిఎఫ్ సేవింగ్ చేసుకుందా లేదా లోన్ తీసుకుందా అంటే లోన్ రావట్లేదని సంవత్సరం ఓ వస్తలేవు నా దగ్గర మస్తున్నాయి ఆ కేసులు. పిల్లల చదువులకి ఆ, ఈ ఉద్యోగం ఏదైనా పార్లో ఏదైనా చేసుకుందాం అంటే పెళ్లిళ్ళకి అవు. లోన్ ఇచ్చే పరిస్థితి లేదంట. లేదు లేదు సార్, చాలా ఆరోగ్య దారుణంగా ఉంది. భద్రత కార్డు డబ్బులు కట్ చేసేసి ఆ, అక్కడ పోయి పీల్కానాలో హాస్పిటల్ కడతానో లేకపోతే ఇంకెవడ పోయే పరిస్థితి వచ్చిందంట డ్యూటీలో ఉన్న వాళ్ళకి. రైట్. ఇప్పుడు తీసేస్తారంటారా సార్ హైడ్రాను? కొనసాగుతాడా ఇంకా? తీదండి వీళ్ళు తీసులేదు ఉమ్. తింటమే పని. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కోతి కోతి ఎందుకు పుట్టినాడు దారి వేళ్ళు ఎక్కించడం పుట్టింది అన్నట్టు ఆ, తిట్లు తినడానికే పుట్టారు వీళ్ళు. ఇప్పుడు అంత ఘోరమైన తిట్లు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ, మరి కేసీఆర్ ని కూడా తిట్టు ఉండొచ్చు కానీ ఇంత ఘోరంగా అయితే నేను డిజిటల్ మీడియా ఛానల్స్ లో డైరెక్ట్ పబ్లిక్ ఎంత అభివృద్ధి చేస్తారో ఇల్లు అభివృద్ధి చేస్తారో వాళ్ళు అభివృద్ధి ఇంకేముంది. అవును సార్, అవును. స్టాటిస్టిక్ ప్లేజర్ అసలు అది ఏ టైప్ అంత అసలు హిట్లర్ డైలాగ్ సార్, సాడిస్టిక్ ప్లెజర్ అనేది. హిట్లర్ కూడా ప్లేజర్ అని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఆ, అతను జర్మన్లు అంతా కూడా ప్రపంచం చేతిలో నాశనం అయిపోయారు, జర్మన్ జాతి పునరుద్ధరణ కోసం అని చెప్పి యూదులను చంపో లేకపోతే వేరే వార్ డిక్లేర్ చేసో అట్లా వెళ్ళాడు. కానీ ఆ, వీళ్ళలాగా ఆ. సొంత ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఓట్లు వేసారు, ఓట్లు వేయలేదు తెలియదు, పేదోళ్ళందరి మీదకి వెళ్ళిపోతుంది. పేదోళ్ళు పాపం ఓట్లు వేసింది ఎవరికైనా ఇది వాళ్ళకేం తెలియదు కదా. ఆ, ఈ అటువంటి పరిపాలనకు వస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళని గోలు కొట్టి ఇల్లు లేకుండా వాకిలు లేకుండా ఇప్పుడు ఇంకా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మలకం చెరువులు ఆ. దుర్గం మలకం చెరువు ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్, తీసుకో రాఘవ ప్రేమాబాద్ చెరువుల ప్రెస్టేజ్. దుర్గం చెరువులో ఎన్ని ఉన్నాయి వైలేషన్స్ ఎక్కడ వచ్చాయి. ఆనంద్ ఏది హిమాయత్ సాగర్ లో ఆనంద్ కన్వెన్షన్. వంద చూపెడతాం కదా. ఎందుకు బంజారాస్ ఎన్ని ఆక్రమణలు లేవు? 200 ఎకరాలు ఖాళీగా ఉంది. ఎవరి కావాలంటే వాళ్ళకి గుల్లగొడతారు సార్ వాళ్ళు. నా ఇష్టం, నా చేతి కోతి చేతులు. ఓకే సార్, డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మళ్ళీ చేస్తాం. ఇది అయితే యాక్చువల్గా కొంచెమన్నా ఎథిక్స్ ఉన్నా, కొంచెం మారల్ ఉన్నా ఇమీడియట్గా ఈ హైడ్రా అనేది తీసి అవతల పడేయాలి. హైడ్రా అనే కమిషనర్ ఇమీడియట్గా తీసేయాలి ఈరోజు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి ఆయన కొత్త వరంగల్ కమిషనర్గా ఉన్నప్పుడు, నల్గొండ కమిషనర్గా ఉన్నప్పుడు సరే కొన్ని అటు ఇటు చేసినా కానీ ఎంతో కొంత పేరుండే. ఇవాళ మొత్తం ఇక జీవితాంతము నువ్వు కడుక్కున్నా కానీ పోలేనన్ని పాపాలు ఈరోజు మీరు మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి మరి ఈయన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేకుంటే ఏ విధమైన చర్యలు ఈయన పైన ఉండబోతున్నాయి అనేది ఇక ఇది 100% ఇది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఇక దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక పోతే ఇంకొక అంశం పోతే ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు అనేకులు ఈరోజు రోడ్ల పైన ఎక్కుతున్నారు. మాకు ఉద్యోగాలు కల్పించాలి, ఇది ఉద్యోగుల ప్రభుత్వం అని చెప్పారు. ఇది